అంటే ఇప్పుడు యాక్చువల్‌గా నాకే కాదు చాలామందికి అంటే కొన్ని కొన్ని వీటికి తెలీదు. అంటే పురోహితుడికి, పండితుడికి, వేద పండితుడికి, ఘనాపాటికి అంటే యాక్చువల్‌గా నాకు ఆ డిఫరెన్స్ తెలీదు. అంటే చాలామంది అడిగారు నన్ను కూడా. అడిగితే నాకు కూడా అంటే మీ పేరులోనే ఉంది ఘనాపాటి అని. అంటే అదేమిటి? ఘనాపాటి అంటే ఏమిటి? అన్నది ఒకసారి. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న మీరు వేశారండి. చాలామంది ఏమనుకుంటారంటేనండి, హిందువులు పంచె కట్టుకుని, బొట్టు పెట్టుకుని, శిఖ, చెవులకు కూడా కొన్ని ఆభరణాలు ఇలా కనిపించగానే ఈయన పూజారి, హ్మ్. ఈయన పురోహితుడు, ఈయన పంతులు గారు ఈ దీంట్లోకొచ్చేస్తారు. అవును. వీళ్ళకి చాలామందికి పాపం గ్రేడ్లు తెలియవండి. హ్మ్. ఏ గ్రేడ్‌కు చెందిన వాళ్ళు ఎవరు అనేటటువంటిది. మొట్టమొదట మనం పూజారి అంటాం. హ్మ్. అర్చకులు అని మనం అంటాం. అంటే పూజారి అనే శబ్దం వాడకూడదని కొందరికి అభిప్రాయం ఉందండి. పూజారి అనేటటువంటి పదం కూడా వాడొచ్చు. అది నేను మీకు మళ్ళీ తర్వాత చెప్తాను. పూజారి అన్నా, అర్చకుడు అన్నా కూడా ఒకటే. ఏదైనా ఒక